రైట్. ఇక తిరుపతిలోని అవిలాల చెరువును హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నామని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. అధికారులతో కలిసి అవిలాల చెరువును ఆయన పరిశీలించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో తిరుపతి ట్యాంక్ బండ్ను నిర్మిస్తామని డాలర్స్ దివాకర్ రెడ్డి చెప్పారు. 157 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అవిలాల చెరువును టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దుతామని, వాకింగ్ ట్రాక్, బోటింగ్, సైక్లింగ్ తో పాటు కాఫీ స్పాట్ వంటివి ఏర్పాటు చేస్తామని తెలిపారు. అవిలాల చెరువును అభివృద్ధి చేస్తే భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటాయని తుడా చైర్మన్ అన్నారు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు సంక్రాంతికి వచ్చినప్పుడు తిరుపతిని, అవిలాల చెరువుని హైదరాబాద్ ట్యాంక్ బండ్కి మించి తిరుపతి ట్యాంక్ బండ్గా దీన్ని చేయాలనేసి డిసైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి కూడా ఈ లేక్స్ అన్ని కూడా ఇవ్వటం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. సో దానికోసం అనేసనే అతి వేగంగా వందలాది జేసీబీలు పెట్టేసి కంప్లీట్ చేశాము. సో దీన్ని ఇప్పుడు ఇమీడియట్గా మనం ఎస్టిమేషన్ చేసి ఆల్రౌండ్ సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ వరకు కూడా బండ్ 14 మీటర్స్ బండ్ తయారు చేసి తిరుపతి ప్రజలకందరికీ కూడా మంచి వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, మంచి హై రిచ్ కాఫీ షాప్స్ అంతా ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా టూరిజం కూడా దీంట్లో డెవలప్ కావాలని చెప్పేసి అని బోటింగ్స్ అని పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము. సో ఎప్పుడైతే ఇక్కడ ఇంత పెద్ద వాటర్ వచ్చిందనుకో ఇక్కడ నుంచి 4.5 కిలోమీటర్స్ ఆఫ్ రేడియస్లో గ్రౌండ్ వాటర్ కూడా చాలా స్ట్రాంగ్గా అవుతుంది. సో కాబట్టి ఎంత పెద్ద సమ్మర్లో కూడా తాగునీటికి ఏమి ఇబ్బంది రాదు. అదేవిధంగా మనం చూస్తాం గతంలో వెస్టర్న్ సైడ్ నుంచి ఈస్టర్న్ సైడ్కి వచ్చేటప్పుడు లేక్స్ అన్నీ ఈ మారి వాటర్ స్టోరేజ్ లేకుండా పోయిందని వలన తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలను కూడా మునిగిపోవడం జరిగింది. దానివల్ల డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అన్ని విధాలుగా డ్యామేజ్ జరిగింది. అట్లాంటివి మళ్ళీ ఎప్పుడు ఫ్యూచర్ రాకుండా వెస్ట్ సైడ్ వచ్చే వాటర్ అంతా కూడా పేరూరు చెరువు నుంచి తుమ్మలూరు చెరువు నుంచి అవిలాల చెరువుకి వచ్చే విధంగా ప్లాన్ చేశాము. ఈరోజు మొత్తం కూడా అవిలాల చెరువులో 157 ఎకరాలు చెరువు ఉన్నటువంటి విస్తీర్ణను కూడా మొత్తం క్లియర్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో, రెవెన్యూ వాళ్ళ సహకారంతో మొత్తం సర్వేస్ కూడా బౌండరీస్ ఫిక్స్ చేసేసి దీన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ టెండర్స్ తీసుకొని చేసి ఇక్కడ ప్రజలందరూ కూడా అందుబాటులో తీసుకొని ఆలోచిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ నెల 16వ తేదీ సీఎం గారితో మీటింగ్ ఉంది దీనిపైన. సో పర్సనల్గా సీఎం గారు దీన్ని తీసుకొని లొకేషన్ ఖచ్చితంగా దీన్ని తిరుపతిని ట్యాంక్ బండ్గా చేయాలనేసి ఒక సంకల్పంతో చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు వచ్చి మొత్తం ఇన్స్పెక్షన్ టుడా అధికారులు మరియు రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారులతో ఇక్కడ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్ రెడీ చేస్తున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్లస్ అదేవిధంగా టుడా నుంచి కూడా అన్ని కూడా మొత్తం కలిసి చేస్తున్నారు. అంత వీలైతే అంత త్వరగా మంచి బడ్జెట్తోనే దీన్ని ప్రిపేర్ చేసి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా హై రిచ్గా ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక ఐకాన్ లేక్గా ఉండాలని చెప్పి కూడా మేము బడ్జెట్ తయారు చేస్తున్నాం. దాన్ని ఐఐటి వాళ్ళు కూడా దీనికి స్పెషల్గా వచ్చారు. వాళ్ళు కూడా ఈరోజు ఇన్స్పెక్షన్ ఉంది, వాళ్ళు కూడా చూస్తారు. ఆల్రెడీ 2 సార్లు వచ్చిపోయినారు. ఇరిగేషన్ సహకారంతో ఐఐటి వాళ్ళు అందరూ కూడా దీనికి సహకరించి ప్రతి ఒక్కరు కూడా దీనికి ఇది తిరుపతికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్గా దీని మీద ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.